హాయ్ పిల్లలు, మీకోసం ఒక చిట్టి పొట్టి కథతో మళ్ళీ వచ్చేసాను. ఒక పెద్ద అడవి. ఆ అడవిలో ఒక ఎలిఫెంట్ ఉంది. ఆ ఎలిఫెంట్ 5th బర్త్డే రాబోతోంది. సో షీ ఈజ్ వెరీ ఎక్సైటెడ్. సో ఫ్రెండ్స్ అందరినీ పిలవాలి కదా బర్త్డే పార్టీకి. తన ఫ్రెండ్స్ అయిన జిరాఫీని, హార్స్ని, ఇంకా నెంబర్ ఆఫ్ యానిమల్స్ని, అడవిలో ఉన్న యానిమల్స్ అన్నిటినీ బర్త్డే పార్టీకి ఇన్వైట్ చేసింది. వావ్, సూపర్ కదా. మరైతే బర్త్డే డ్రెస్ కావాలి కదా. సో వాళ్ళ మమ్ అండ్ తను ఇద్దరు కలిసి ఒక టైలర్ దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి, ఏ బాబు, మా బుజ్జి పాపకి 5th బర్త్డే ఉంది. సో ప్లీజ్ ఒక మంచి బర్త్డే డ్రెస్ కుట్టివ్వవా అని చెప్పేసి అడిగింది వాళ్ళ మామ్. కానీ టైలర్ మన ఎలిఫెంట్ బాడీని చూసి, అమ్మో ఇంత పెద్ద డ్రెస్ నేనెక్కడ కుట్టివ్వగలను, నా దగ్గర ఉన్నది చిన్ని మిషన్ అని హ్యాండ్స్ ఎత్తేసాడు. అంటే నో చెప్పేశాడు. నో చెప్పేస్తే అప్పుడేం జరిగింది? మమ్మీ ఊరుకుంటుందా మరి? అక్కడున్న టైలర్స్ అందరి దగ్గరికి వెళ్ళింది. కానీ అందరు టైలర్స్ అదే చెప్పారు. సో ఎలిఫెంట్ చాలా 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 బాధపడింది. చాలా బాధపడి అలా డల్గా కూర్చుంది. తన బర్త్డే రానే వచ్చేసింది. కానీ బర్త్డేకి వాళ్ళ మమ్మీ బెలూన్స్ కొంది, కేక్ కొంది, క్యాండిల్స్ కొంది, ఫ్రెండ్స్ అందరూ పెట్టుకోవడానికి క్యాప్స్ కొంది. బట్ ఎలిఫెంట్ మాత్రం డల్గానే ఉంది. ఎందుకని? మరి న్యూ డ్రెస్ లేదు కదా, అందుకని. సో అప్పుడేం జరిగింది అంటే బర్త్డేకి ఫ్రెండ్స్ అందరూ పార్టీకి వచ్చేసారు. వాళ్ళు వస్తూ పెద్ద గిఫ్ట్ బాక్స్ తెచ్చారు. ఆ పెద్ద గిఫ్ట్ బాక్స్ ఏంటా అని ఎలిఫెంట్ ఓపెన్ చేసి చూసిందా. అందులో వావ్, న్యూ డ్రెస్. ఆ న్యూ డ్రెస్ని ఎలిఫెంట్ హ్యాపీగా వేసుకుని కేక్ కట్ చేసి బర్త్డే సెలబ్రేషన్స్ చేసుకుంది. అందరూ హ్యాపీగా కేక్ తినేసి ఇంటికి వెళ్ళిపోయారు జాలీగా. ఈరోజు కథ ఇదే. సో గుడ్ నైట్.